హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను మీకు చూపించబోతున్న రెసిపీ ఇడ్లీ ఉప్మా అండి. ఇప్పుడు ఇడ్లీని మ్యాష్ చేసుకోవాలి. మ్యాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఒక ప్యాన్ తీసుకొని అందులో ఆయిల్ యాడ్ చేసుకోవాలండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత కొంచెం మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, శనగపప్పుని యాడ్ చేసుకొని అవి ఫ్రై అయినంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు ఫ్రై అయిన తర్వాత కొంచెం పచ్చిమిరపకాయలు, కరివేపాకు యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. మనం ఏదైతే మ్యాష్ చేసి పెట్టుకున్నామో ఆ ఇడ్లీని కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలండి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. ఇప్పుడు సాల్ట్ యాడ్ చేసుకొని కొంచెం కొత్తిమీరని యాడ్ చేసుకోవాలి. ఇడ్లీలో మనం సాల్ట్ యాడ్ చేసుకున్నాం కదండి, అందుకని టేస్ట్ చూసుకొని యాడ్ చేసుకోండి. అంతేనండి, ఇడ్లీ ఉప్మా రెడీ అయిపోయింది. ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమే. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి.